మన రాశి చక్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయి. 12 రాశులకి 12 రకాల లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారి లక్షణాలు కొంచెం గొప్పగాను, కొన్ని రాశుల వారి లక్షణాలు కొంచెం తక్కువగాను ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కొన్ని రాశుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఈ రాశుల వారికి జీవితంలో ఎప్పటికైనా సరే ఆ భగవంతుని అనుగ్రహం వలన మహాయోగం సిద్ధించి అదృష్టవంతులవుతారు. ఇప్పుడు మనం ఆ రాశులేంటో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారంట. అలాగే ఏ విధమైన కష్టాన్నన్నా ఈజీగా అవరోధిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా మొండి పుట్టుదల కూడా కలిగి ఉంటారు. ఇక తరువాతి రాశి వృశ్చిక రాశి. ఇది చాలా బలమైన రాశిగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు గొప్ప ప్రేమికులుగా ఉంటారు. ఇతరుల మీద మంచి శ్రద్ధను కలిగి ఉంటారు. వారి లోపాలను ఎవరూ ఎత్తి చూపలేరు. వీరికి సంబంధించిన వారి కోసం ఎంతటి సహాయమైనా చేస్తారు. ఏదైనా సాధించాలనుకుంటే ఎంత కష్టమైనా మొండి పుట్టుదలతో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు. ఇక తరువాతి రాశి సింహరాశి. వీరు డామినేషన్ నేచర్ కలిగి ఉంటారు. వీరు ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఎవరి దృష్టినైనా తమ వైపు ఆకట్టుకునే శక్తి ఈ సింహరాశి వారికి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి తరువాత రాశి కర్కాటక రాశి. ఈ రాశికి చెందిన వారు ఎప్పుడూ ఉత్సాహవంతులుగా ఉంటారు. ఇలా ఉండటం వలన వారి కలలను సులభంగా నెరవేర్చుకుంటారు. ఇక ఆఖరిగా కుంభరాశి. వీరు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఎంత కష్టమైన పనినైనా సులభంగా చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. ఈ 5 రాశి వారు జీవితంలో చాలా కష్టపడి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారు. వీరు చాలా గొప్ప జాతకులని, ఏది అనుకున్నా తప్పక నెరవేరుస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు.